39వ వచనాన్ని చదువుకొని ప్రార్థించారు. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని మేమును గుడ్డివారమా అని అడిగి, అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోదు, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. ప్రార్థించేద్దాం, శిరస్సు వంచుదాం, పుస్తకం వేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మధ్యాహ్నం వేళలో మరలా నీ బిడ్డలతో కలిసి మరలా ఈ 2వ ఆరాధనలో మమ్మలను చక్కగా పాలిభాగస్తులుగా చేసినందుకు వందనాలు. మేమందరము ఏ విధముగా ఉన్నామో నీకు మాత్రమే తెలుసు ప్రభువా. మా స్థితి గతి నీ చేతుల్లోనే ఉంది, నువ్వు ఎరిగి ఉన్నవాడు. కాబట్టి నీ సన్నిధిలో మేమందరము నిలువెల్ల భయభక్తులు కలిగి నీ మాట వింటూ ప్రభా మాలో ఇంకా మంచి పరివర్తన మా అందరికీ కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే నీ మాట ఉంటేనే మేమందరము కూడా చక్కగా బ్రతకగలము, చక్కగా నిలబడగలము. నీ మాట లేకపోతే మాలో చంచలమైన మనసు వస్తుంది. కాబట్టి నాయన ప్రతి వారికి ఎవరూ ఉండుకుంటారు, ప్రతి ఒక్కరూ నీలో స్థిరమైన వారికి ఉండుతారు. సహాయం చేయమని క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చాలా చక్కగా జాగ్రత్తగా దేవుని విలువైన మాటలను ప్రియులారా ధ్యానించవలసిన వారిగా ఉన్నాము. ఎందుకంటే వాక్యము అందరిది, వాక్యము అందరిది. అంటే వాక్యమై ఉన్న దేవుడు అందరివాడు, అందరితోటి మాట్లాడతాడు, అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ గద్దిస్తాడు. తండ్రిగా ఆయనకి సర్వాధికారము కలిగినాం. కాబట్టి మరి మనం ఎప్పుడు కూడా పిల్లలమేనే భావజాలంతో దేవుడి మాటలు ఏం చేయాలంటే నేర్చుకోవాల్సిన వారుగా ఉన్నాము ప్రియులారా. అయితే ఇక్కడ చక్కటి ఒక విషయాన్ని యేసుక్రీస్తు వారు ఆనాటి సమాజముగా ఉన్నవారికి కానీ ఈనాటి సమాజముగా ఉన్నవారికి కానీ మరి ఆయన మాట ఎప్పుడు కూడా ఏకరీతిగానే, ఆయన ఏదైనా ఒక మాట చెప్తున్నాడని అంటే అందులో చాలా పరమార్థము అనేది దాగి ఉంటుంది. అది కొందరికి అర్థమవుతుంది, కొంతమందికి అది అర్థం కాదు. అర్థం కాని వాడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, అర్థమైన వారు ఆ రీతిగా ఉండడానికి ప్రయత్నము చేయాలి. అయితే ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని కానీ ఒకసారి ఆలోచిస్తే యోహాను సువార్త 9వ అధ్యాయము 39వ వచనములో అప్పుడు యేసు చూడని వాడు చూడవలెను. ఏంటి అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అనేది మనం ఆలోచన చేస్తే పైన ఒక సంఘటన ప్రియులారా జరిగింది. ఆ సంఘటన విషయంలో ప్రభుల వారి మాటని తెలియపరుస్తారన్నమాట. అంటే ఆ మాట ఏంటి అనేది కొంచెం మనం పైకి వెళ్ళి కిందకు వస్తే, పరిసయ్యులు వాణిని వెలివేసినని యేసు విని వాణిని కనుగొని నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావని అడిగాడు. ఏంటి ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఎవరిని అడుగుతున్నారు? వాడు ఎవడెందుకు గుడ్డివాడే. ఎవరు? అది మనకి ప్రారంభ వచనాల్లో నుండి చదువుకుంటే చక్కగా అర్థమైపోతుంది. ఏంటి ఒక గుడ్డివాడికి ఆయన ఏం తెరిచాడు? కళ్ళు తెరిచాడు, మేలు చేశాడు. ఎవరూ చేయలేదు. ఎవరైనా అయితే ఒకరోజు అన్నం పెట్టి పంపించేయచ్చు, ఏంటి లేకపోతే ఏదైనా చిన్న చేతి పని అయినా ఇవ్వచ్చు, లేక కొంత ధనం ఇచ్చైనా వెళ్ళిపోవచ్చు. అలాంటి సహాయాలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ చేసిన సహాయం ఎలాంటిదనంటే
వాడు పుట్టి వాడిగా పిల్లరా ఉన్నాడు. వాడికి యేసుక్రీస్తు వారు ఏం చేశారనంటే వాడి గుడ్డితనాన్ని తీసివేసి వాడికి చూపునిచ్చాడు. అంటే నేత్రాన్ని ఇచ్చాడు. అంటే దానముగా నేత్రాన్ని ఇచ్చాడు అనమాట. ఎందుకంటే ఆయన వశములో అవి ఉన్నాయి కాబట్టి, దేవుడు ఏదైనా చేయగలిగే సమర్థుడు కాబట్టి పిల్లలు ఇప్పుడు ఈ పుట్టివాడికి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు కళ్ళు తెరిచారో అప్పుడు ఆ పరిసయ్యుడు గురించి చక్కటి మాట తెలియపరచబడుతుంది. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని, ఎవరిని వెలివేశారంట? చిత్రం చూడండి. తప్పు చేసిన వారిని వెలివేశారని ఒక అర్థం ఏమ్మా. అయితే ఇప్పుడు ఇంటికి వెలివేసేసింది ఎవరినేనంటే చూడండి, అసలు అర్థం లేకుండా ఏంటి, గుడ్డివాడికి నేత్రాన్ని యేసుప్రభు వారు ఇస్తే వాడు చూపు నొందితే ఆ చూపు నొందిన వాడిని ఈ పరిశీలి ఏం చేశారనంటే వెలివేసేసారు. అంటే పరిశీలికి ఎవరంటే ఇష్టం ఉండదు? ఆరోగ్యంగా ఉండడం అంటే చూడండి, చాలా మంది కొంతమంది మనం చూస్తాం. ఏంటి, కొంతమంది బాగుంటే ఏం చేయలేరు, చూడలేరు. ఏంటి, చక్కగా ఆరోగ్యంగా ఉన్నా లేక చక్కగా వారి పనులు వారు చేసుకుంటున్నా కొంతమంది ఏం చేయలేరు అంటే చూడలేరు. దీన్నే ఓర్వలేరు అనే భావంతో కూడా పిలుస్తారు. లేక అసూయ అంటారు. ఏంటి, రకరకాల చెడుకు రకరకాల పేర్లు. అయితే ఇక్కడ పరిసయ్యులలో ఉన్న ఒక గుణ లక్షణం చూడండి ఎంత దారుణంగా ఉంది. వీరు ఎలాగో చూపునివ్వలేదు. ఎవరు? పరిసయ్యులు అనగా ధర్మశాస్త్రాన్ని కలిగిన వారు, దైవాన్ని కలిగి ఉన్నవారు. మీరు ఏమి ఇవ్వలేరండి? చూపివ్వడం అంటే చిన్న విషయం ఏంటది? మంత్రాలకి ఏమైనా పిల్లల మంత్రాలు నేర్చుకుంటే ఏమైనా వచ్చేసేయా? కాదు. నేత్రాలు ఇవ్వడము అని అంటే అది చిన్న విషయం కాదు. అది దేవుడు తప్ప పిల్లల ఏ నరుడు చేయలేని మహాకార్యమును ఎవరు చేశారు? ఇక్కడ యేసు ప్రభు వారు చేశారు. యేసు ప్రభు వారు చేస్తే ఆయనకి ఈ గుడ్డివాడు చాలా కృతజ్ఞత కలిగి ఉన్నాడు, చాలా నమ్మిక ఉంచాడు. ఇంతకాలము నుండి నేను ఎందులో ఉన్నాను? గాఢాంధకారంలో ఉన్నాను, లేక చీకటిలో ఉన్నాను. ఏంటి, ఎంత భయంకరమైన చీకటిలో ఉన్న నన్ను ఆయన ఏం చేశాడనంటే వెలుగులోనికి తీసుకుని వచ్చాడని ప్రియులారా తనంతటా ఆయన ఏం కలిగి ఉన్నాడనంటే విశ్వాసమును ధైర్యమును కలిగి ఉంటే ఇప్పుడు ఈ పరిశీలి వచ్చి అడుగుతున్నారు. అసలు ఆ పదం ఎవరైనా అడుగుతారండి? చిత్రకారుపోతే ఏమా కొన్ని మంచినీళ్ళు ఎత్తేనే ఎవరికైనా మనం ఏం చేస్తాం? థ్యాంక్స్ చెప్తాం. అలాంటిది వేగంగా ఏది ఇచ్చాడు ఆయన? కళ్ళే ఇచ్చేసినప్పుడు ఈ గుడ్డివాడికి ఎవరి మీద నమ్ముకుంటారు చెప్పండి? అసలు ఇచ్చిన వాడి మీదే కదా ఉంటుంది. కానీ మీరు ఎలా అడుగుతున్నారో చూడండి. ఏమని అడుగుతున్నారనంటే నీకు చూపించిన వాడి మీద నీవు విశ్వాసము ఉంచితివా? ఏంటి చూడండి ఎంత ఎలా అడుగుతున్నారు. ఈ యొక్క పిల్లల శాస్త్రులుగా పరిశీలుగా పిలువబడుతున్నవి అంటే వీరికి ఏమాత్రము కూడా ఏది లేదు అనేది మనకి అర్థమవుతుంది. అంటే దైవత్వము అనేది ఏమాత్రం కూడా లేని వారు వేసే ప్రశ్నలు అన్నమాట. కొంతమంది చూడండి తలతెక్క ప్రశ్నలు అంటాం కదా. ఏంటి, ఇప్పుడు నేత్రాలు ఇచ్చిన వాడి మీదే కదా ఎవరికైనా ఏముంటుంది? విశ్వాసం అనేది, నమ్మిక అనేది ఏమో ఉంటుంది. కానీ పరిసయ్యులు ఏమంటున్నారో చూసారా? నువ్వు విశ్వాసం ఇచ్చితే నీకైనా నమ్మకం ఉంటే ఎవరి మీద ఉండాలి? మా మీద ఉండాలి. ఎందుకంటే మేమేం చేస్తున్నాం? ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాం. మేమందరము పీఠాధిపతులు, మేమందరము కూడా శాస్త్రులము.
మేమే ఈ సమాజానికి దిక్కు, మేమేం చెప్తే అది మీరు చెయ్యాలి, మా ద్వారా మీరు బ్రతుకుతున్నారు అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా గొప్ప గొప్ప ప్రగల్భాలు పలుకుతున్నారు. అప్పుడు ఈ దగ్గరకు వచ్చి అడుగుతున్నారన్నమాట. అంటే వీరు చెప్పి చేతుల్లో ఉన్న వారందరూ కూడా ఎవరి యొక్క విశ్వాసం ఉంచాలి? దేవుడి మీద కాదు, ఎవరి మీద ఉంచాలి? ఈ శాస్త్రుల మీదను పరిసయ్యుల మీదను ఏముండాలి? వీళ్ళకి గురి ఉండాలన్నమాట. అంటే దేవుళ్ళు ఎవరు? వీళ్ళకి వాళ్ళే దేవుళ్ళు. అర్థమైందండి మీకు? ఎవరు దేవుళ్ళు? వారే. ఎందుకంటే మీరు పండితులు, మీరు అనగారిన వారు. ఇప్పటికీ ఉన్నాయి కదా, ఇప్పటికీ ఈ తత్వాలు చాలా మందిలో కనబడుతూ ఉంటాయి. మీరు పెద్దవారు, మీరు చిన్నవారు. ఏంటి? మేమే పాలన చేయాలి, మీరు అనగారిన ప్రజలు అని పిల్లరా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇది ఏం చేస్తున్నారంటే కొనసాగింపబడుతుంది. కానీ దేవుడు దీన్ని ఏం చేశాడనంటే వ్యతిరేకించాడు. ఇలా ఉండకూడదు, అందరూ సమానమే, అందరము దేవుని బిడ్డలమే అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే ఇక్కడ చూడండి అంటారు, పరిసయ్యులు వాణిని వెలివేసిరని. సార్ ఎందుకు వెలివేశారు? ఏదో సామి చెప్పినట్టు వీడు పెట్టడంట, పెట్టేవాడిని ఉంటారు చాలా మంది. ఏమో వీడు ఎట్టడు, ఎట్టేవాడిని ఏమో ఎట్టనివ్వడు అనమాట. వీళ్ళు ఎలాగో చూపునివ్వలేకపోయారు. కానీ ఇచ్చిన ఆయన్ని వాడు పొందినందుకు వాడిని ఏం చేశారనంటే బయటికి తోసేశారు. రేపు మాలో ఉండడానికి, మాలో కలవడానికి, మాతో సహవాసాలు చేయడానికి నీకు ఇక్కడి నుంచి వీల్లేదు అని వాడిని ఏలేస్తే ఈ మాట ఎవరి దగ్గరికి చేరిందనంటే ప్రభువైన యేసు వారి దగ్గరికి చేరింది. ఆయన పని ఏంటి? అంతే కదా, తప్పిపోయిన అందరినీ కూడా ఏం చేయాలి? ఏమ్మా ఏం చేయాలి? ఏమ్మా తప్పిపోయిన వారిని అందరినీ మరలా మందలోకి చేర్చుకోవాలి. మన తండ్రి ప్రేమ కదా అది. ఏంటి? అందుకని ఈ మాట ఎప్పుడైతే ఆయనకి తెలిసి ఉందో అప్పుడు ఆయన ఏం చేశాడో చూడండి. యేసు విని వాణిని కనుగొని నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. ఇప్పుడు అడుగుతున్నాడు చూడండి. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచుట ఆయన ఎవడని అడగగా యేసు నీవు ఆయనను చూచుచున్నావు. అంటే ఇక్కడ ఏమని చెప్పుకుంటున్నాడు ఆయన? ఆలోచించండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని ఆ గుడ్డివాణ్ణి లేక నేత్రాన్ని వచ్చిన వాడిని అడిగినప్పుడు ఇంతగా ఆయన ఎవరు ప్రభువా అని అంటే ఇప్పుడు ఆయన అంటున్నాడు మంచి మాట, అందరికి అర్థమయ్యే మాట. ఆ దేవుడు ఎవరో కాదు సరే. అంటే ఆయన ఏమని చెప్పుకుంటున్నాడు? నేనే దేవుడను, నేనే ఆయనను, నన్ను చూస్తే ఆయనను చూచినట్టే. నేను ఆయన కుమారుని కదా, ఆయన పోలికే కదా. నన్ను నువ్వు చూసావా? ఎవరిని చూసినట్టు? ఆయనను చూచిన వాటితో సమానము. చూసారా? అంటే ఎంత చక్కగా చెప్తున్నాడు. అలాగే చూడాలి వాక్యాన్ని కూడా. వాక్యంలో మనం ఎవరిని చూడాలి? ఎవరిని చూడాలి? ఆయన శక్తిని, ఆయన ప్రభావమును, ఆయన మహిమను, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన యొక్క దైవత్వాన్ని అంతటిని కూడా ఎందులో చూడాలి? ఇప్పుడు మనం ఎందులో చూడాలి? వాక్యములోనే చూడాలి. ఇప్పుడు గుడ్డివాడికి చూడడానికి ఎవరిని ప్రత్యక్షంగా చూపించుకుంటున్నాడు? ఆయనను చూపించుకొని నేనే, నన్ను చూచిన వాడు నా దేవుడిని, నా తండ్రిని చూసిన వాడితో సమానమే అని చాలా గట్టిగా చెప్తున్నాడు.
ఇప్పుడు అలాగే వాక్యం కూడా మనకు కూడా ఎలా కనబడుతుంది? కుమారుని చూస్తున్నాం, తండ్రిని చూస్తున్నాం, పరిశుద్ధాత్మని కూడా చూసారా? అంటే మనము కూడా వాక్యములో ఎవరిని చూడాలి? ఆయన రూపాన్ని మాత్రమే చూడాలి. అప్పుడు మన వృద్ధితనం కూడా ఏమవుతుంది? మనం ఆయన చూడలేదు అనుకోండి, ఇంకా ఎందులో ఉంటాం మనం? వృద్ధివారిగానే. ఇప్పుడు చూడండి ఆయన ఎలాంటి విషయాన్ని ఇప్పుడు తెలియపరుస్తున్నాడో 37లో. యేసు వారిని, నేను ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని. సరే అండి, ఎవరికి మొక్కాడు? దేవుడికి ఏం చేశాడు? ఆయన మొక్కుకున్నాడు. నేత్రాలు ఎవరు పడితే వారికి చేయగలరు? చెప్పండి. ఎవరు చేయలేని కార్యములు ఎవరు చేస్తారు? ఆయన మాత్రమే. అందుకే ఆయన ఆశ్చర్యమైన కార్యములు చెయ్యవాడు. అది మనం నమ్మాలి అంతే. ఆశ్చర్యం అంటారు అంటే మన ఊహకు అందని ఎవరు చేస్తారంట? చెయ్యాలంటే నువ్వు ఆయన ఎంత ఏమించాలి? విశ్వసించాలి, దృఢముగా విశ్వసించాలి. అంత నమ్మిక నీలో నాలో ఉండాలి. ఎందుకంటే దేన్ని బట్టి? వాక్యమును బట్టి. ఎవరెవరినో బట్టా కాదు, వాక్యమును బట్టి. అందుకే నువ్వు ఎవరిని చూస్తున్నావు? ఆయనను చూస్తున్నావు అని క్లారిటీ ఇచ్చేసాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు 39లో. అప్పుడు యేసు ఎవరంటే ఇప్పుడు చూడని వారు చూడవలెను, చూచేవారు గుడ్డివారు. ఇప్పుడు చూడని వాడు ఎవడు? ఫస్ట్ గుడ్డివాడు ఎవడు? కళ్ళు లేనివాడే కదా. ఇప్పుడు ఆడు ఎవరిని చూస్తున్నాడు? చూసారా? అప్పుడు దాకా మరి ఆయనతో ఆ పరిచయులతో, శాస్త్రులతో, సద్దుకాయులతో అందరితో కూడా ఎవరున్నారు? యేసు ప్రభు వారు ఉన్నారు. కానీ ఆయన ఏం చేయలేదు? చూడలేకపోయాడు. చూసారు ఎలా కలుపుతున్నాడు అన్నమాట. చూడని వాడు చూసాడు. ఇప్పుడు ఎవరిని? దైవాన్ని చూసేసి. ఏంటి? అప్పుడు దాకా మా కళ్ళు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది, ఏంటి అన్ని మా దగ్గర ఉన్నాయని చెప్పుకొని తిరిగిన మీరేమయ్యారంటే ఏమైపోయారు? దేవుడి మాట నీలో లేకపోతే మనం దేనితో సమానము? ఎవరమే? కళ్ళున్న ఎవరు అంట? కళ్ళున్న గుడ్డివాడు ఎవరమే? ఈరోజు సమాజంలో ఉంది కదా. వాక్యము, దేవుని వాక్యము అందరి దగ్గరికి వస్తున్నా ఆ వాక్యాన్ని చూడండి గ్రహించలేకపోతున్నారు. ఆ వాక్యాన్ని చూడండి అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరందరూ కూడా దేనితో పోలుస్తున్నాడు అంటే గుడ్డివారు. కళ్ళు లేనివాడు ఏం చేశాడంట? దైవాన్ని చూశాడు. ఏంటి? వాడే చూశాడే. మరి కళ్ళు ఉన్న మీరేమైపోయారంట? సరే, ఎంత విచిత్రంగా మారిపోయింది సమాజం. సమాజం అంతా చాలా విచిత్రంగా ఉంటుంది పిల్లలు. ఎప్పుడు కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. దానికి మనం ఆశ్చర్యపోకూడదు. అందుకే యేసుప్రభు వారు అంటున్న ప్రతి మాట అందరికీ కూడా చక్కగా ఉంటుంది. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను. సరే, వారికి మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఏంటి? చూచువారు ఏమైపోయారంట? గుడ్డివారు కావాలనను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని. చూసారా? అంటే ఇప్పుడు దాకా మీ ధర్మశాస్త్రం ఉంది, మీ పండితులు, మీ గొప్పవారము, మీ ఈ లోకంలో మా అంత గనుడు లేడు అనుకున్న ప్రతి వారిని కూడా ఆయన ఏం చేసాడంట? చెప్పండి. గుడ్డివారిగా చేసేసి. ఎందుకంటే మరి సత్యం ఎరగలేదు కదా.
నిజం తెలియలేదు కదా, అందులో ఉన్న పరమార్థం తెలియని ప్రతి వాడు ఇప్పుడు ఎవరనంటే గుడ్డివాడితో సమానమే. గుడ్డివాడు ఏం చేస్తాడో తెలిసేంటి, చాలా అంటే కళ్ళుండి గుడ్డివాడు. ఎవరు? కళ్ళున్న గుడ్డివాడు ఎలాంటి పనులు చేస్తాడో ఒకసారి లేఖనాల్లో చదువు. జపన్య గ్రంథము ఏంటి, కళ్ళున్న గుడ్డివాడు ఏం చేస్తాడో జాగ్రత్తగా మనం చదివితే అక్కడ తీయండి. జపన్య గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం చదువు. ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషయు ఆకానాదమును వినబడే. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదకి ఉపద్రవ్యము రప్పింపబోచున్నా. వారు గుడ్డివారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారెను, వారి మాంసము పెంట వలె పారవేయబడెను. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవు. రోషాగ్ని చేత భూమి అంతయు దహింపబడెను. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ సర్వనాశనము చేయబోవు. సరే, ఎంత ఖండితముగా వాక్యం చెప్తుందనంటే చూడండి, ఈరోజు సమాజంలో లేక ప్రపంచ వ్యాప్తిగా మనం చూస్తూ ఉంటుంటే అలా అనుకుంటున్నారట, ఆ దినమున ప్రాకారములు గల పట్టణములు అంటే పెద్ద పెద్ద గోపురాలుగా, అంటే పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి కదండి సమాజంలో, ఏమా లేవా? మన కళ్ళు కూడా సరిపోవట్లేదు, అంత ఎత్తులో ఏ కనబడుతున్నాయి? ప్రాకారములు కనబడుతున్నాయి. వారు అనుకుంటారంట మాకే ప్రమాదము, ఏమనుకుంటారంటే మాకే భయము లేదు అని. సర్వ ప్రపంచము కూడా అదే బాణిలో బ్రతుకుతుందంట పిల్ల. అదే అంటున్నాడు, ఆ దినమున ప్రాకారములు గల పట్టణము ఏంటి దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషయు ఆకానాదములు వినబడెను. ఇప్పుడంతా ఎక్కడ వినబడుతుందండి? ఎక్కడ వినబడుతుంది చెప్పండి? భయంకరమైన ఘోష ఎక్కడ వినబడుతుంది చెప్పండి? పెద్ద పెద్ద పట్టణాలలో, ఏంటి ప్రాకారములున్న పట్టణాలలో ఘోష. ఘోష అంటే మా ఘోష అంటే ఏంటమ్మా? భయంకరమైన వేడుక అన్నమాట. ఏంటి మామూలుగా ఏంటి మనం చూసామనుకోండి, చిన్న చిన్న ప్రాంతాల్లో ఉన్నాయనుకోండి, వారికి ఏ భయం ఉండదు. ఎందుకంటే మన దగ్గర ఏముంటాయి ఏమా? మన దగ్గర ఏముంటాయా? ఏమీ ఉండవు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ జనులు ఏమై ఉన్నారనంటే గుడ్డివారు. ఎవరంటే వారు? ఎందుకు గుడ్డివారు అనంటే దేవుని నీతిని మరచి అన్యాయముగా అక్రమముగా అనేకులను ఈ రోజు ఏం చేస్తున్నారనంటే దోచుకుంటున్నారు. చూస్తున్నాం కదండి, ఈరోజు అన్యాయంగా అధికారాలు ఉన్నాయని పిల్లల చిన్న పెద్ద అనే ఆరోగ్యములు అనేవి లేకుండా చిత్ర హింసలు చేస్తున్నారు చాలా మంది. దేవుడు అంటున్నాడు, ఆ దినమున ప్రాకారములుగా పట్టణము దగ్గరను ఎత్తైన గోపురముల దగ్గరను ఏం జరుగుతుందట? యుద్ధ ఘోష. ఏం జరుగుతుంది? యుద్ధ ఘోష జరుగుతుంది. యుద్ధాలే కదండి. యుద్ధాలు లేని దేశాలు ఏమున్నాయి చెప్పండి? ఏ దేశము చూసినా యుద్ధ ఘోషే.
ఎప్పుడు ఎవడు ఎలాంటి సిగ్నల్ ఇస్తాడు ఎవరికి తెలుస్తలేదు ప్రియుల. అని అంటూ పాపము ఏం చేశారంట? యెహోవా దృష్టికి పాపం చేసి కనుక నేను వారి మీదకి ఉపద్రవము రప్పింపబోచున్నాను. ఏం చేశారంటే ఇవన్నీ కూడా వీళ్ళందరూ కలిసి ఏం చేశారంట? పాపం పాపం పాపం. ఎలాగా? కళ్ళుండి పాపం చేశారు. కళ్ళు లేనివాడు అయినా పాపం చేయగలడా? ఎవరినైనా దోచుకోగలడా? ఏమా ఎవరికైనా అన్యాయం చేయగలడా? చెయ్యలేడు. కానీ వీళ్ళకి నేత్రాలు ఉండి ఏం చేశారంట? భయంకరమైన పాపం చేస్తే ఇప్పుడు ఆయన అంటున్నాడు ప్రపంచమంతా కూడా యుద్ధ దేంతో ఉన్నాడు ఇప్పుడు? యుద్ధ ఘోషే. ప్రతి చోట యుద్ధ ఘోషే. ఏంటి ఆ యుద్ధ ఘోషే కదండి. కిందకు వచ్చినట్టు చూడండి ఎంత భయంకరంగా చెప్తున్నాడు. గుడ్డివాణి వలె నడుచుదురు, వారి రక్తము ఏమవుతుందంట? దుమ్ము వలె. వారి రక్తం ఎలా కారుతుందంటే ఇప్పుడు? దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె. చూస్తున్నారు కదా, మాంసాలు ఉడికిపోతున్నాయి ఈరోజు. ఏంటి మనుషులు ఏమైపోతున్నారు? అగ్గికి ఏమైపోతారండి? ముద్దగా మారిపోతున్నారు ఈ రోజున్న. చూస్తున్నాం కదా, ఎక్కడ చూడండి ఘోష ఘోష ఘోష, మరణ ఘోషే. ప్రపంచం అంతా అగ్నికి ఆహుతి అయిపోతుంది. చెప్పాడు కదా, ఏంటి పేతురు రాసిన పత్రికలు అంటాడు కదా, ఏంటి ఈ సమస్త సృష్టి దేనికి నిల్వ చేయబడిందంటే అగ్నికి. దేనికేమా? దేనికి నిల్వ చేయబడ్డాయి అన్ని కూడా? అగ్నిలో కాలిపోతుందండి ప్రపంచం అంతా అని తెలుస్తలేదు చాలా మందికి. ఏంటి చూడండి ఎంత చక్కగా అంటున్నాడు. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని సరే, ధనం ఉంది కదా, బలం ఉంది కదా, వెండి ఉంది కదా, అది ఉంది కదా, ఇది ఉంది కదా మనుషుడు అనుకుంటున్నాడు. ప్రియులారా సరే, ఎలాగైపోతున్నా మనిషి మొత్తగా మారిపోయాడు, కాలిపోతున్నాడండి. ఎవడో పట్టించుకోడు. కాలిపోతున్నవాడు ఎవడో రక్షించగలడమ్మా చెప్పండి? ఎవడు దగ్గరికి కూడా వెళ్ళలేడు. అలాగా వాడికి వాడే ఏం చేసుకుంటున్నాడు? పాపం చేసి దేవుని మహా ఉగ్రతకి పాత్రులైపోతున్నారు. అది మనిషికి గుడ్డివాడిగా ఉన్నాడు, గుడ్డితనంగానే బ్రతుకుతున్నాడే తప్ప నేత్రాలు తెరిచి, నేత్రం తెరవడం అంటే అర్థం ఏంటి? నీతిగా బ్రతకడమే. నేత్రం తెరవడం అంటే ఏంటనుకుంటున్నారు? నీతిగా బ్రతికితే చాలు. వాడు కళ్ళున్నవాడు. అన్యాయంగా బ్రతికే ప్రతి వాడు కూడా ఎవరంటే గుడ్డివాడితో సమానమే. ఎవరు చెప్పారు తెలుసా? సాక్షాత్తు దేవుడే చెబుతున్నాడు. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి అందరం కూడా. అందుకే అంటున్నాడు, యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. అదిగోనమ్మ ఏ అగ్నిది? రోష. ఎవరికి వచ్చేసింది? ఎన్నాళ్ళు ఊరుకోగలడు? ఎన్నాళ్ళు ఆయన ఏంటి తగ్గించుకోగలడు చెప్పండి? ఇంకా అంతటా అందరూ చెడిపోయారు. నీతి లేదు, న్యాయము లేదు, పేదవాడనే కనికరము లేదు. ఏంటి అన్యాయంగా ప్రియులారా ప్రజల పైన పడుతున్నారు చాలా మంది. అందుకే ఆయనకి ఏదొచ్చిందట? రోషాగ్ని చేత భూమి అంతా తగలబడిపోతుంది. ప్రపంచమే తగలబడిపోతుంది. అది మనుషులకి చీమ కుట్టినట్టు కూడా లేదండి. దైవ భయం లేదు, దైవ లక్షణాలు లేవు. పోతే అందరితో పోతాను కదా అనుకుంటున్నాడే తప్ప నీతిగా బ్రతకాలనే జ్ఞానము మానవుడికి లేకుండా పోతుంది.
అందుకే ఇలాంటి వారిని నేను చేయాలనుకుంటున్నాడు అంటే అందరినీ కూడా అగ్ని చేత ఏం చేద్దే ఇక్కడ అగ్నియే ఏంటి పుల్లపు ఏం తీరుస్తుంది అంటే అంటే తీరుస్తుంది. ఏంటి కాలతా ఉంటుంటే బాగా తెలుస్తుంది కదా. కొట్టేవాడు 2 రోజుల్లో 3 రోజుల్లో పోతాడు. అందుకే చిన్నప్పుడు చూడండి అమ్మలో ఏం చేశారంటే వాటర్ వేసింది. ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోకూడదు. ఏంటి అందుకే దేవుడు కూడా దేవుడు ఎలాంటి వాడు అంటున్నాడు అంటే రోషాగ్ని చేత భూమంతయు ఎందుకు తగలబెట్టేస్తున్నాడంటే కళ్ళుండి గుడ్డివారు ఎక్కువగా అయిపోయారు. ఈరోజు అందరూ కూడా ఎక్కువ ఎవరైపోయారంటే అసలేడు గుడ్డివాడి వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగవు. కళ్ళున్న గుడ్డివాడికే వల్లే ఎక్కువ ప్రమాదాలు వీడి వల్లే జరుగుతున్నాయి. అందుకే ప్రియులారా భూమంతి కూడా ఆయన ఏం చేస్తున్నాడంట దహింపబడిను. హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ ఏం చేస్తాడు? ఆయన హస్తగతంలో ఉంది ప్రపంచం అంతా కూడా. అయితే చెప్తున్నాడు మనము గాని ఆ అగ్నికి ఆహుతి కాకుండా ఉండాలి అంటే మనలో ఏది పోవాలి? గుడ్డితనము అనే పాపము పోవాలి, పూర్తిగా పోవాలి. పాపం చేసిన ప్రతి వాడు ఎవరంట? గుడ్డివాడు. సరే అండి, కన్ను మెన్నుగా తెలియదు కదండి. ఇక్కడికి ఈ గుడ్డి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే యేసుప్రభు వారు ఉన్నారు మీరు కళ్ళున్నా గుడ్డివారు. ఎవరండి వీళ్ళు? కళ్ళున్నా గుడ్డివారు ఎక్కువైపోయారు కదా. ఎటు చూసి వీళ్ళ సంఖ్య పెరిగిపోయింది. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట అంటాడు కదా ఆయన ప్రియులారా మత్తయి సువార్తలో 15వ అధ్యాయము ఏంటి చదువుదాం. మంచి మాట యేసుప్రభు వారే చెప్తారు. ఏంటి మత్తయి సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. చూసారండి వారి జోలికి, ఎవరి జోలికి? గుడ్డోడి జోలి. అంటే కళ్ళున్న గుడ్డోడే. గుడ్డోడు అంటే ఆ గుడ్డోడు కాదు. ఏంటి చూడండి ఎంత చక్కగా అంటున్నాడు ఆయన 14వ వచనంలో వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారే ఉండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపిని ఎడల వారి ఇద్దరును గుట్టలో పడుతురు కదా అని ఎంత చక్కగా చెప్తాడు. వారికి ఎవరి జోలికి వెళ్ళొద్దంట? అని అర్థం. ఎవరండి వీళ్ళు? ఉంటారు కదండి, చాలా మంది ఉంటారు. ఈ సంఖ్య చెప్పినా వీళ్ళు అర్థం చేసుకోడు. అందుకే వారి జోలికి మీరు వెళ్ళకండి, వెళ్ళొద్దు. ఎందుకు? అలాంటి వారి జోలికి వెళ్ళకుండా ఎంత మంచి మాట. వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారై ఉండి. గుడ్డోడికి ఎప్పుడైనా దారి చూపగలరా చెప్పండి? మరొక గుడ్డోడు గుడ్డోడికి దారి చూపాలంటే ఏమై ఉండాలి? ఏమా సరే ఎంత చక్కగా చెప్తావు వారికి. అంటే ఈ లోకం అంతా కూడా ఏమైంది? గుడ్డివారే ఉండి మళ్ళీ ఎదటి వాడికి ఏం చెప్తారట? రోవ చూపిస్తారట. మరి నేను గుడ్డలోకి పోతున్నాను, నాతో పాటు నువ్వు కూడా గుడ్డలోకి వచ్చే చాలా బాగుంటుంది. గుడ్డ సుఖం ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఏంటి ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు, ఇష్టం వచ్చినట్టు ఆడొచ్చు, పాడొచ్చు, గెంతులు వేయచ్చు, మనల్ని అడిగేవాడు లేడు. కాబట్టి నేను నా గుడ్డితనంలో నువ్వు వచ్చి అంటున్నాడు. అనగా నేనేం చేస్తాడు? ఏంటి ఆలోచిస్తాడా? ఆలోచించాడు. ఏంటి నీతో పాటు నేనే వచ్చేస్తానని. సరే ఇద్దరు కూడా ఎందులో పడిపోతున్నారంట? దేవుడు ఎప్పుడు కూడా గుట్టలో నుంచి పైకి లేపాలని ఆయన ఆలోచన. మానవుడు ఆలోచన ఏంటంటే
కొంటే రుచిగా ఉంటుందండి. ఏంటి తెలుసు కదండి, పంది ఉంటుందండి. ఏంటి ఆ పంది శుభ్రం చేయాలనుకుంటాడు ఎప్పుడు కూడా. కాపురు అనేవాడు ఏం చేయాలనుకుంటాడు? శుభ్రం చేసి చక్కగా ఉంచాలనుకుంటాడు. కానీ ఇదేం చేస్తుందనంటే ఎప్పుడు కూడా దానికి ఏది ఇష్టం అని అంటే అదే ఇష్టం ప్రియుల. చూసారా, ఇలాంటి వారు ఎక్కువగా ఉన్నారు. శుభ్రం చేసినా మళ్ళీ ఎందులోకి వెళ్ళాలనుకుంటారట? ఆ బురదలోకే వెళ్ళాలి. అలాగే దేవుడు చెప్పిన మాట ఎవడు వినగాని గుడ్డోడు చెప్పిన మాట మాత్రమే వింటారు. ఎందుకంటే దేవుడు నీతిగా బ్రతకాలంటాడు, సత్యంగా బ్రతకాలంటాడు, అన్యాయం చేయకూడదు అంటాడు, మోసం చేయకూడదు అంటాడు, నీకున్న దాంట్లోనే నువ్వు తృప్తి పడు అంటాడు. నీ పొరుగువానిది దేనిని కూడా నువ్వు ఆశించకూడదు. ఇదే కళ్ళు ఉన్నవాడు. పొరుగువానిది ఆశిస్తున్నాడు అని అంటే వాడెవడు? గుడ్డివాడు. ఇలాంటి గుడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు సమాజంలో. ఈ గుడ్డోళ్ళు మళ్ళీ మీకు ఏది చూపుతారట? ఏం చెప్తారట? సరే, ఎలాగున్నారు? జాగ్రత్త, చూసుకోండి, ఆలోచించండి. ఒకవేళ నువ్వు కూడా వాడితో మాత్రమే స్నేహం కలిగి ఉంటే చెప్తున్నాడు అప్పుడు, ఏంటి? గుడ్డివానికి త్రోవ చూపిన ఎడల వారి ఇద్దరు. ఎవరిద్దరు అంటే ఇప్పుడు గుడ్డోలు ఎవరై ఉన్నారు చెప్పండి? త్రోవ చూపేవాడు ఏమై ఉన్నాడు ఇప్పుడు? అర్థమవుతుంది మీకు? బాగా అర్థం చేసుకోండి. త్రోవ చూపేవాడు కూడా ఏమైపోతున్నాడు అంటే ఇప్పుడు బైబిల్ బోధించేవాడు కూడా ఏమైపోతున్నాడు? అర్థమవుతుందా మీకు? సర్వోత్తమైన మార్గం ఏది? వాక్యమే. ఇప్పుడు ఈ వాక్యాన్ని కూడా ఎలా చేస్తున్నారు అంటే గుడ్డితనంగా బోధిస్తున్నారు. అర్థమవుతుంది? చాలా గుడ్డితనంగా బోధించేవారు పెరిగిపోయారు ఈరోజు సమాజంలో. చాలా మంది ఉన్నారు. అందుకన్నాడు త్రోవని సరిగా చూపించాలి. కానీ ఈరోజు త్రోవలు ఏం చేశారనంటే రకరకాల త్రోవలు వేసేసుకున్నారు. చెప్పేవాడు కూడా రకరకాల త్రోవల్లో వచ్చి తీసుకుని వెళ్తున్నాడు. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఏమైపోతున్నారనంటే చెదిరిపోతున్నారు పిల్లలు. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా ఉంటుంది, గుడ్డివాడు ఎవడో కాదు, కాపరే గుడ్డివాడు ఉంటుందా? ఏ చదవండి ఒకసారి. ఇప్పుడు దాకా లోకంలో ఉన్న గుడ్డివాడి దగ్గరికి వెళ్ళాం, ఇప్పుడు లోపల ఉన్న గుడ్డివాడు ఉన్నాడు. అంటే ఎంతమంది గుడ్డోళ్ళు కనబడుతున్నారో చూడండి మనకి. బయట ఉన్నవాడు గుడ్డోడు ఉన్నాడు, లోపల వింటూ కూడా లేక చదువుతూ ఉన్నవాడు కూడా ఏమై ఉన్నాడు అంటే వాడు కూడా గుడ్డివాడై ఉన్నాడు. అందుకే పిల్లరా ఏంటి మంచి మాట మనం చదువుతాం. యెషయా గ్రంథంలో 56వ అధ్యాయం ఏంటి పిల్లరా 10వ వచనం చదువుతాం. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివి లేనివారు, వారందరూ ఏ కుక్కలంట? మోగ కుక్కలు, మొరగలేరు, కలవరించుచు పండుకునేవారు, నిద్రాశక్తులు, కుక్కలు తిండికి ఆతృత పడును, ఎంత తినను వాటికి. ఈ కాపరులు వంటి వారే, వారు దేనిని వివేచింపజాలరు, వారందరూ తమకిష్టమైన మార్గమున పోదు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించు. ఎవరైనా చెప్తారా? ఏమ్మా ఈ మాటలు ఎవరైనా చెప్పుకుంటారా? చెప్పరు. చూసారా ఎంత చక్కగా చెప్పబడుతుంది. ఎవరైనా ఇప్పుడు గుడ్డివారు
ఇప్పుడు దాకా ఎవరు కాపురులు, ఎవరు పుట్టివారు? బయట ఉన్నవారు. బయట ఉన్నవారు ఏమై ఉన్నారు? గుడ్డివారై ఉన్నారు. ఇప్పుడు లోపల ఉన్నవాడు కూడా ఏమై ఉన్నాడంట? సార్ అదే అంటున్నాడు ఇందాక, ఎవరిని? ఆ పరిసయ్యులు, ఆ శాస్త్రులు. మీరు ఎందులో ఉన్నారు? లోపల ఉండి గుడ్డివారు అన్నమాట. అంటే ధర్మశాస్త్రం ఉంది కానీ నేత్రాలు తెరవబడని గుడ్డివారు. అందుకే ఇప్పుడు వారు ఎవరికో మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించండి అని ఇక్కడ ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా మాట్లాడుతున్నాడు. మరి ఈ కాపురులు ఎవరు? ఈ కాపురులు ఎవరు? ఎవరండి అంటే కాపరులు అందరూ కాపరులే కదా. అయితే ఆ లక్షణాలు చెప్తున్నాడు, గుడ్డివాడికి ఉన్న లక్షణాలు ఏంటో చక్కగా చెప్తున్నాడు. అందుకని అందరు గుడ్డివారు కాదు, అర్థమవుతుందండి. ఎవరి గుడ్డివారు? కాపరులే కదా అన్నాడు. అని దాంతో ఊరుకోలేదు, లక్షణాలు చెప్పాడు. ఆ గుడ్డివారికి ఉండే లక్షణాలు ఎలా ఉంటాయంట చూడండి, ఎంత చక్కగా చెప్తున్నాడు. వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివి లేనివాడు. అంటే తెలివి లేనివాడు ఎవరంట? అర్థమవుతుందా మీకు? తెలివి లేనివాడు ఎవరంట? గుడ్డివాడు, కళ్ళున్న గుడ్డివాడు. తెలివి అంటే ఏంటి? ఏంటి తెలివి అంటే ఏంటి? ఏంటి అంటే ఒకరిని దోచుకోవడం తెలివనా? తెలివి అంటే ఏంటి? తెలివి అని అంటే నాకు చెప్పాడు కదా, వారి జోలికి. తెలివి అంటే అంతే. తెలివి అంటే ఏంటండి? ఏది మనలను డిసప్పాయింట్ చేస్తుందో, ఏది మనలను బలహీనపరుస్తుందో, ఏది మనకి దేవునికి దూరం చేస్తూ ఉంటుందో అది తప్పించుకోవడమే తెలివి అంటే. అంతే కదా, తెలివి అంటే తప్పించుకోవడమే. అంటే దేవునికి ఏదైతే ప్రియులారా ఆటంకముగా ఉంటుందో వాటన్నిటిలో మనం ఏం చేయాలంట? అవి చాలా ఉంటాయి, ఒకటే అని చెప్పలేము. అందుకే మొట్టమొదటిగా చెప్పిన మాట ఏంటంటే, వారి కాపరులు గుడ్డివారు, వారందరూ అంటే వారందరిలో కూడా ఏం లేదు, తెలివి లేని గుడ్డివారు. ఒకటే, వారందరూ కూడా ఎవరంట? ఎంత మాట అంటే ఎవరైనా ఒప్పుకుంటారు? ఏంటి ఈరోజు ఎవరినైనా మాట్లాడుతూ ఊరుకుంటారో చెప్తారు. ఊరుకున్నా ఊరుకోకపోయినా ఎవరు చెప్తారు? దేవుడు చెప్పినప్పుడు చేతులు కట్టుకోలేదు తప్ప మాట్లాడే అధికారము ఎవ్వరికి లేదు. చిన్నోడు ఏంటి పెద్దోడు ఎవరైనా ఒకటే ఆయన దగ్గర. హృదయ రహస్యములు ఎరిగిన వాడై. అందుకే చూసారు ఎంత ఖండితంగా చెప్తున్నాడు. ఎవరంట? మోగ కుక్కలు. వీళ్ళు ఎవరంట? ఎందుకని మోగ కుక్కలు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు? ఆలోచించండి. ఏంటి? వారందరూ మోగ కుక్కలు ఏం చేయలేరంట? మొరగలేరు. తెలివి లేనోడు ఏం చేస్తాడు చెప్పండి? మీకు అర్థమైందా? పైదానికి కిందానికి కలెక్షన్ అదే. తెలివి ఉన్నవాడు ఏం చేస్తాడు? మురుగుతాడు, అంటే రంకి వేస్తాడు. ఎవరి కోసం? అదే కదమ్మా, నీళ్ళు ఏ తప్పు లేదు, ఊరుకుంటావా? ఏం చేస్తావు? ఏంటి నన్ను ఎంత మాట్లాడతావా అంటే నేను తప్పు చేయలేదు కదా. అవునా? అర్థమైందా? అదే తెలివి లేనివాడు ఏం చేస్తాడు అంటే, తెలివి లేనివాడు తప్పు చేసిన వాడు తెలివి ఉండదు. ఏంటి వాడు ఏమవుతాడంట? అందుకే చూడండి ఎంత చక్కగా అంటున్నాడు, మొరగలేరు. ఏం చేయలేరంట? మొరగలేరు. దేవుడి కోసం మనం ఎలా ఉండాలంట? ఏంటి? ధీటిగా, అంటే ఒక పరిభాషలో చెప్పాలంటే మొరగాలి.
ఎవరి కొరకు? మన కోసం ఏదైనా వస్తే మనం ఏం చేస్తాం? గొడవడతాం లేదు. మరి దేవుడి కోసం వస్తే ఏం మాట్లాడడం, నీ తప్పు నీ పాపం నీదే అని ఏం చేస్తాం? మనం వదిలేస్తాం. అదే మన మీదకి వస్తే ఊరుకుంటాం ఏంటండి, నన్ను అంత మాట అంటావా అనేసి వాడి మీదకి ఏం చేస్తాం? యుద్ధానికి వెళ్తాం. అలాగే దేవుడి విషయంలో కూడా మనం ఏం చేయాలంట? నిలబడాలి, గట్టిగా నిలబడాలి. దేవుడి కోసం ఎంత దూరమైనా ఏంటి, ఏ మాట అయినా ఆయన కోసం మనం ఏం చేయాలి? చెప్పాలి. అలా ఉండాలండి దైవత్వం అంటే. ఏంటి, చాలా సంవత్సరాల క్రిందట దాస్ గారు ఒక ఆయన, ఆయన సువార్తకి బాగా తీసుకెళ్ళేవాడు. ఏంటి, దాస్ బాబు అంటారు. ఏంటి, చాలా సంవత్సరాల క్రిందట అప్పటికి నాకు ఇంకా చిన్న వయసు. ఏంటి, ఆ మారేడుమిల్లి, ఉరిలారా, కట్టుపొడి, మంచి ఎలాంటిదంటే కొండల ప్రాంతాలే, అన్ని కొండలేనండి. ఏంటి, పొద్దున్నప్పుడు ఒక 10 మంది, ఒక 12 మంది పొద్దున్నే క్యారేజీలు పెట్టుకొని సల్లాన్ని పట్టుకోవడం, ఏంటి కొంత పులిహార చేసుకోవడము, ఎవరికి వారే. మరి అక్కడ వండుకోవడానికి ఉండవు కదా. ఏంటి, అప్పుడు అన్నం పెట్టుకుని ఏం చేసేవాళ్ళు అంటే ఆ కొండల ప్రాంతానికి వెళ్ళిపోయేవారు. ఏంటి, నిజంగా కొండలు ఎక్కి కొండలు దిగి, కొండ ఎక్కి కొండ దిగితే ఎందుకంటే ఎంతమంది ఉండేవారంటే ఒక 10 మంది, ఆ 20 మంది ఉండేవారంటే. ఏంటి, మా అమ్మగారు ఏం చేసేవారు అనుకుంటున్నాను, నన్ను చేపట్టుకొని తీసుకుని వెళ్తారు ఆ కొండల్లోనే, ఆ పుట్టల్లోన అంకాటిలో కూడా ఏం చేసిందంట, తీసుకుని వెళ్ళిపోవడమే. ఏంటి, నిజంగా ఎంత పరిచర్య అంటే ఆ రోజుల్లో. ఇలా ఈ రోజైతే అన్ని వాహనాలు వచ్చాయి కానీ మనం ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. కానీ ఆ రోజుల్లో నిజంగా చాలా కొండలు ఎక్కేది, చాలా అణగారిన ప్రజలుగా. మరి నిజంగా అక్కడ చూస్తే ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు, ఎలా ఉంటున్నారు అనేది కూడా మనకి కూడా అగమ్య గోచరంగా ఉంటుంది. ఏంటి, అలాంటి ఆ ప్రాంతాలకి చాలా కష్టపడేవారు. ఎందుకంటే ఒక్క ఆత్మైనా ఎవరి మాట వినాలి? దేవుడి మాట వినాలి, రక్షింపబడాలి. ఏంటి, అప్పుడు ఏ అభ్యంతరాలు ఉంటే కాదు, ఉంటే కాదు, చక్కగా ఉండేది. ఈ రోజుల్లో ఎలా తయారైంది కానీ ఎవరి వల్ల అంటే వీళ్ళ వల్లే. మనం చేసుకున్న వీళ్ళారా స్వైప్ అపరాధాలు అంటారు కదా, వీటి వల్లనే వారు మన మీదకి ఈ రోజు రావడం మొదలు పెట్టారు. కానీ ఒకప్పుడు ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా దేవుని మాట చెప్పడానికి ఆ రోజుల్లో కూడా మేము చాలా ధైర్యంగా వీళ్ళారా వెళ్ళిపోతూ ఉండేవారు. అలాంటి స్థితిని మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. దాన్ని ఏమంటున్నాడంటే వీళ్ళారా తెలివి కలిగిన వారు ఏమవుతామంట, మొరుగుతా ఉంటారు. తర్వాత కలవరించు పడుకున్న వారు ఏం పడతారంట? ముందేమంటుందంట, కలవరించు పడుకున్న వారు నిద్రాశక్తులు. చూడండి ఎంత విచిత్రమైన పదజాలాలు ఉన్నాయి ఇక్కడ. కలవరించు, ఏమిచ్చు? కలవరించడం అంటే ఏంటి చెప్పండి? అబ్బా, కలవరించడం నిద్రలో రకరకాలుగా ఏం చేస్తాం మనం? కలవరిస్తాం కదా. ఏమంట? కలవరించు పడుకున్న వారు నిద్రాశక్తులు అండి. ఏ శక్తులు అంటే దేని మీద ఆసక్తి ఉందంటే ఆ నిద్రలో మళ్ళీ ఏం చేస్తారంట? కలవరిస్తున్నారు. ఏమని కలవరిస్తున్నారు చూడండి. కుక్కలు తిండికి ఆతృత పడును, ఎంత తినిను వాటికి అర్థం. అంటే నిద్రలో కూడా కలవరాలు ఏంటి? సమాజం అంతా ఎందులో ఉంది చెప్పండి, ప్రపంచం అంతా ఎందులో ఉందో చెప్పండి. ఏమా ఇలాంటి కలవరాలు కలవరిస్తున్నారు. ఇలా ఈ చాలా వివరించుకుంటే చాలా ఖండితంగా ఉంటాయి. ఇంకా ఏంటి, ఈ కాపరులు కూడా అట్టివారు దేవుణ్ణి
ఏం చేయాలంటే మీరు వివేచింపజాలరు. సరే, ఎన్ని లక్షణాలు కనపడుతున్నాయి వీళ్ళు. ఒకటి తెలివి లేనివారు, తర్వాత మోగవారు, తర్వాత మొరగలు, తర్వాత ఏం చేస్తారంట నిద్రాశక్తులలో కలవరాలు. అంటే పని చేయకుండా కలవరిస్తూ ఉంటారన్నమాట. పని చేసేవాడు కలవరాలు ఎందుకండి? సరే, దేనికి ఆతృత పడతా ఉంటారండి? ఉంటారు ఇలాంటి వారు చాలా మంది. అంటే పని చేయని వాడు, పని చేసిన వాడు తిండికి ఆతృత పడుతున్నాడు అంటే దానికి ఒక రీజన్ ఉంది. కష్టపడ్డాడు కాబట్టి, అన్ని సాగుతాయి కాబట్టి ఆకలి అనేది పుడుతుంది. మరి ఏ పని చేయకుండా తిన్నవాడిని ఏమంటారు చెప్పండి? అమ్మ ఏమంటారు? కలవరించేవాడు. ఏంటి? కుక్కలు తిండికి ఆతృపడును, ఎంత తిన్న వాటికి. సరే అమ్మ, ఎలా ఉన్నారంట? ఇలాంటి వారు ఉన్నారు. అంటే ఎందుకు చెప్తున్నాడనంటే మాటలన్నీ కూడా ప్రజల్ని సన్మార్గంలో నడిపించడం మానేసి ఈడు గుడ్డివాడై ఉండి ఎదటి వాడిని కూడా ఏం చేస్తున్నారు? గుడ్డివారిగా చేసేసి ఇద్దరం కలిసి ఎందులోకి పోతున్నారు? ఇప్పుడు ఒరే సుఖపడదాంరా, సుఖపడదాంరా, సుఖపడదాంరా అని సుఖ సంబంధమైన బోధలు ఎక్కువైపోయే రోజుల్లో ఇద్దరు కలిసి ఎందులోకి పోతున్నారు అంటే ఏమ్మా గుంటలోకి పోతున్నారు. అదే అంటున్నాడు, ఎంత తినిన వాటికి ఏం లేదనంటే తృప్తి లేదు. ఈ కాపరులను అట్టివారై ఉన్నారు. చూడండి, వారు దేనిని వారు అస్సలు వివేచన లేదంట. వారందరూ తమకి ఇష్టమైన మార్గమున దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తే వేరే మార్గాన్ని పోతున్నారంట. తమకి ఇష్టమైన మార్గాన్ని ఇచ్చుకున్న ప్రతివాడు ఎవడు? గుడ్డివాడు, తెలివి లేనివాడు. ఏంటి? అదే ఏం చేస్తున్నాడంట? కలవరించేవాడు, ఆతృత కలిగి ఉన్నాడు. వాటి మీద మాత్రం ఆతృత ఉంది కానీ దేవుడి మీద ఏమాత్రము ప్రజలకు ఏం లేదు, ఆతృత లేదు. సమాజం అంతా దేని మీద మనకు ఆతృత ఉంది చెప్పండి? ఈ లోకంలో ఉన్న వాటి మీద. అర్థమవుతుందా? ఈ లోకంలో ఉన్న వాటి మీద ప్రతి మనుషుడికి ఏముందనంటే ఆతృత ఉంది కానీ అసలైన ఆతృత ఎవరి మీద ఉండాలంట? ఏంటి? ఎవరి మీద ఉండాలి? దేవుడి మీదే పెట్టుకోవాలి. అది నిజమైన ఏంటి? వృత్తితనం లేదు. కానీ పిల్లరా, మరి ఇలా ఉండటం వల్ల ఎవరికి నచ్చుతుందంటే ఏంటి? దేవుడికి నచ్చుతుంది. అంటే మనం బుద్ధివాడుకున్నామంటే ఎవరికి మేలు చేయగలం చెప్పండి? ఏంటి? ఎవరికి న్యాయం చేయగలం చెప్పండి? ఎవరికి చేయలేము పిల్లలు. అందుకే మనం ఎవరికి ఎలా ఉంటుంది అంటున్నాడు? బుద్ధివారిగా ఎవరము ఉండకుండా చూసుకోవాలని మరి లేఖనం చాలా స్పష్టంగా చెప్తుంది. కిందకు వచ్చేస్తే ఏంటి? చూడండి, ఒక్కడు తప్పకుండా ఒక్కడు కూడా ఏం లేదట, తప్పకుండా అందరూ ప్రజలు ఉన్నారట స్వప్రయోజనాలే. అంటే మన సొంత ఆలోచనల కోసమే ఎక్కువ ఏమన్నామంట. మనం ఇప్పుడు బాధలన్నీ ఎవరి కోసం చెప్పండి? ఏంటి? ఎవరి కోసం? మన కోసమే. అందుకే పిల్లరా, మన కోసం మనమే స్వప్రయోజనాలు ఏం చేసుకుంటున్నామంట? విచారిస్తాం. దీనివల్ల ఈరోజు రోగాలన్నీ, వ్యాధులన్నీ ఏంటి ఎన్ని కూడా దేనివల్ల వచ్చేస్తున్నాయంట? స్వప్రయోజనాలు. ఈ స్వప్రయోజనాల వల్ల మనుషులు అందరూ ఇప్పుడు ఎవరికి దూరం అయిపోయాం? దేవుడికి దూరం అయ్యాం. చివరికి ఏమైపోయామంటే గుడ్డివారిగా తయారైపోయాం పిల్లలు. కాబట్టి ఒకటి మాత్రం బైబిల్ చెప్తుంది ఏంటంటే, బయట ఒక గుడ్డివాడు ఉన్నాడు, తర్వాత లోపల ఒక గుడ్డివాడు. ఈ ఇద్దరు గుడ్డివారిలో నుండి మనం ఏం చేయాలి? ప్రతిదినము తప్పించబడతాం. జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏం చెప్పినా
ఏంటి? జాగ్రత్తగా విచారించాలి, అంటే ఆలోచించాలి, తెలివిగా నడుచుకోవాలి. దేవునికి ఇష్టమైన వారిగా బ్రతకడానికే ఇష్టపడాలి తప్ప కళ్ళున్న గుడ్డి వారిగా మనం మారిపోకూడదు. చివరిగా ఏంటి మరి ఏమనిసాడు అని చూడండి. ఇంకా మధ్యస్థుడే నాకు చదివిన యోహాను సువార్త 9వ అధ్యాయంలో చివరిగా వారితో ఏమన్నాడు ఏంటి? పౌరుషం వచ్చింది. ఏమొచ్చింది వారికి? మేము గుడ్డివారమా? మేము బోధించలేదా? మేము ప్రకటనలు చేస్తలేదా? సింహాసనం మీద కూర్చుంటం లేదా? సరే ఎలాగా అని సార్ ఉన్నమాట అంటే ఎవరికైనా ఉన్నమాట ఎవరికైనా చెప్పామనుకో ఏమైపోతారు? కదిలిపోతారు. పునాదులు కదిలిపోతే ఉన్నమాట చెప్తే అప్పుడు అలా అంటున్నారు. అప్పుడు ఏంటి వారు అంటున్న మాటలు చూసారా? ఆయన గుడ్డివారు కావాలనని అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును కానీ చూచుచున్నామని చెప్పుకొనుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని. మీరు సరే ఎంత లోతుగా చెప్పాడు. అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేక, గుడ్డోడికి ఏముండదు పాపం. సరే కానీ మీరు ఇప్పుడు చూస్తున్నారు, అందుకే మీలో ఏముంది? అంతే కదా. సరే జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు కళ్ళు ఉంటే మంచిదా, కళ్ళు లేకపోతే మంచిదా? ఆలోచించండి. ఇప్పుడు చివరితో దేంతో ముగించాడు ఆయన? మీకు కళ్ళు ఉన్నాయి కాబట్టి పాపం అంటున్నాడు, కళ్ళు లేకపోతే పాపం లేదంటున్నాడు. అందుకే ఇప్పుడు కళ్ళు ఉండాలో కళ్ళు ఉండకూడదు? ఆలోచించండి. ఏంటి? ఏ కళ్ళు ఉండాలి? అందుకే అన్నాడు కదా మనో నేత్రం. ఏ నేత్రం ఉంది? ఏది చూసినా మనోనేత్రాలతో చూడండి, స్పష్టంగా కనపడుతుంది. పాపం ఏదో మంచి ఏదో ఆ నేత్రానికే కనపడుతుంది. ఈ లోకపు నేత్రాలకి అది కనపడుతుంది. ఏంటి? ఈ లోకపు నేత్రాలతో కాదు చూడవలసింది. ఎందుకంటే మనం దేవుని ధరించాం కదా, ఆయన నేత్రాలతో ఈ లోకాన్ని చూడాలి. అప్పుడు మనలో ఏముండదు? పాపము అనేది ఉండదు. అలాగే జీవిద్దాం, అలాగ బ్రతుకుదాం. తెలివి లేని వారిగా ఉండదు, తెలివైన వారిగా బ్రతుకుదాం. ఏంటి? లేకపోతే ఏముందన్నాడు చూసారా అక్కడ? జపన్య గ్రంథములు అన్నాడు కదా, మాంసం ఏమైపోయిందంట? పెంటకి పారివేయబడ్డ, రక్తము ధూళి వలె కారుతున్నది, అగ్ని ఏమైపోయిందంట? అంతా ఆహుతైపోతుంది, అంటే తగలబడిపోతుంది. మొదలు ఆల్రెడీ ఒక మూల ఏమైపోయింది? అంటుకుంది. రాదా? ఏమో ఒక చోట అంటుకుందంటే వచ్చేస్తుందా? రాదా? అంటే దేవుడు ఏం చేశాడు? ఒక మూల అంటించేసాడు. ఇంకా అది నెమ్మదిగా రాదంటారా? వచ్చేస్తుంది, డెఫినెట్ గా వచ్చేస్తుంది. ఈలోగా మనం ఏం చేస్తాం? కన్నులను గుడ్డితనాన్ని పోగొట్టుకొని దేవుడిచ్చిన నేత్రాలతో ఈ సృష్టిని, దైవత్వాన్ని చక్కగా కనుగొందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థించేద్దాం.